4-5 రోజుల నుంచి జరుగుతున్న వార్తల విషయంలో ఏదైతే సిట్ విచారణ ఏర్పాటు చేసిరో ఒక మంత్రి అండ్ ఒక ఐఏఎస్ అధికారిని విషయంలో ఇలా రాయకూడదు, ఇలా చేయకూడదు, ఎన్టీవీ మీద కేసులు బుక్ చేయడం కావచ్చు, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి కింది స్థాయి ఉద్యోగులు తీసుకెళ్లడం కావచ్చు, ఇదంతా మనం చూసినాం కదా. ఈ రోజు వచ్చిన అంత అయిపోయింది, సమస్య పోయింది అనుకున్నారు. సరే విచారణ పేరుతోటి ఎవరెవరైతే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ విచారణ పిలిచి ఏం జరిగిందని అడుగుతారనేసి ఎక్స్పెక్ట్ చేసిరు. బట్ ఈ రోజు మళ్ళీ అంతా రివర్స్ తిరిగింది కథ అంతా కూడా. ఎందుకు తిరిగింది? అంతా అయిపోయింది అనుకున్న నేపథ్యంలో ఈ రోజు మళ్ళా రాధాకృష్ణ ఎంటర్ అయి కొత్త పలుకు పేరుతోటి కొత్త కొత్త పలుకులు అనాల చెత్త చెత్త పలుకులు తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో నిజంగా ఈరోజు అంటే ఉప ముఖ్యమంత్రిని ఈరోజు బలి చేయబోతున్నారు అనుకోవాలా, లేకపోతే వీళ్ళందరూ కూడా ఒక తాను గుడ్డలో ముక్కలే అని చెప్పాలా. ఈరోజు బొగ్గుకు సంబంధించిన విషయంలో ఈ బొగ్గు కుంభకోణమే అంతం పోని. ఈ బొగ్గు స్కామ్లో అంటే ఎవరు దక్కించుకోవాలనుకున్నారు, ఎవరు ఆపిండ్రన్న కోపం. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపిండ్రు కాబట్టి సో ఇందులో ఈయన వీళ్ళ వాళ్ళకి ఇప్పించుకోవాలని ఈయన అనుకున్నాడు. తర్వాత ఎన్టీవీ చౌదరి వాళ్ళ అల్లుడికి ఇప్పించుకోవాలనుకున్నాడు, కోమటిరెడ్డి వాళ్ళ అన్నకి ఇప్పించుకోవాలనుకున్నాడు. సో ఈ మధ్యలో ఈయన దీన్ని ఆపిండ్రు కాబట్టి ఈయన మీద వార్తలు వండి వార్చి రాసిండ్రు అని చెప్తున్నారు. కానీ ఈ విషయం పైన ఈరోజు పక్కాగా ఈరోజు ఎందుకంటే అయిపోయింది. ఇప్పుడు ఎలిగేషన్ ఎవరి పైన వేసారు, మళ్ళీ తిరిగి ఏమైందనంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక రకమైన ఎలిగేషన్ వచ్చింది. ఈరోజు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి విషయంలో కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది. ఈ ఎలిగేషన్ వేస్తుందంటే ఎవరు అంటే సోషల్ మీడియా మీద బడి ఏడుస్తారు కదా. సోషల్ మీడియానే ఈ రోజు నిజమైన ప్రూఫ్ లేకుండా ఒక వార్త రాయదనేది కనీసం ఈ పాటికి ఈ బుర్రున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. వెనక ముందు వార్త వేయాలంటే ఆలోచించే వాళ్ళే సోషల్ మీడియా. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంచెం పద్ధతి గల సోషల్ మీడియా గురించి చెప్తున్నా. ఈరోజు రాజ్ న్యూస్లో వార్త వచ్చింది, ఏమైంది దాంట్లో ఏమన్నారు, వాళ్ళకి సంబంధించి ఏదో సెటిల్మెంట్ జరిగింది, కామ్ అయిపోయింది ఆ వార్త అన్నారు. ఇప్పుడు ఈ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో వార్త వచ్చింది. అసలు వ్యక్తి ఎవరు కూడా కంప్లైంట్ చేయరు, ఆ ఎక్స్ అనే వ్యక్తి కంప్లైంట్ చేయరు, వై అనే వ్యక్తి కంప్లైంట్ చేయరు. కానీ ఇక్కడ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు, 24 గంటలు మెంటల్ హరాస్మెంట్ చేస్తారు, దాంతోపాటుగా జడ్జి ముందుకు తీసుకెళ్తారు. అక్కడ ఉన్న సీఈఓను ఇది చేయరు, తర్వాత చైర్మన్ ఇది చేయరు. గతంలోనే ఏది ఈ మహిళా ఐఏఎస్ అధికారుల విషయంలో వేల పాల లేని టైంలో అంటే అర్ధరాత్రి అపరాత్రులు కాకుండా టైంలో ఈ మహిళా ఐఏఎస్ అధికారులను ఇంటికి పిలిపించుకొని ప్రైవేటు పనులు కూడా చేయించుకుంటున్నాను. ఇదే కొత్త పలుకులో రాధాకృష్ణ మాట్లాడితే మరి ఎందుకు ఆ రోజు ఈ ఐఏఎస్లకు చెవులు వినపడలేదా, చెవులలో సీసం పోసుకున్నారా? ఈ మాట నేను అడుగుతుంది కాదు, తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు. మరి ఎందుకు ఆ రోజే పెట్టుంటే ఈరోజు పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేదా? ఈ రోజు కూడా మొన్న జరిగిన ఇష్యూ మీద సదర్ ఐఏఎస్ అధికారిని సూసైడ్ అటెంప్ట్ చేసింది, మీన్స్ ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసింది అని ఆయన చెప్పిండు. మరి ఇప్పుడు ఆయన ఎందుకు విచారించరు? ఎవరు చెప్పారు ఆయనకి? ఈ ఐఏఎస్ అధికారుల సంఘం వెళ్ళి చెప్పిందా ఆ అధికారిని సూసైడ్ అటెంప్ట్ చేసిందని? ఇవాళ నీతి పలుకులు పలుకుతున్నారే, శుద్ధి బుద్ధులు చెప్తున్నారే. ఈరోజు మాది విలువలతో కూడిన జర్నలిజము, మాది విలువలతో కూడిన పత్రిక, మాది విలువలతో కూడిన ఛానల్ అని చెప్తున్నారే. మరి ఆ రోజు ఎన్టీ తివారీ విషయంలో ఏమైంది? గవర్నర్గా ఉన్నారు కదా, ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. అది నిజమా కాదా ఫోరెన్సిక్ పోకుండా అది కావాల్సుకొని మరి ఎవరు చేయించారు, ట్రాప్ చేయించారనే విషయం లేకుండా బ్లర్ వేయకుండా ఛానల్లో 24 గంటలు లైవ్ టెలికాస్ట్ చేసిరు కదా. ఆ రోజు ఎక్కడ పోయినాయి విలువలు? లేవా అవి? ఆ వార్త గురించి మర్చిపోయారా? ఈ రోజు వచ్చి ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారంటే అసలు విషయాలు బయటికి రావాలి, అసలు విషయాలు రావాలి. ఏంటి అసలు ఈ కథ ఏంది? ఒకవేళ దీంట్లో ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్న దాంట్లో చూస్తే బట్టి హస్తం అండ్ రాధాకృష్ణ హస్తం ఉన్నట్టుగా ఆయన ఒక స్క్రీన్ ప్లే నడిపిండు కదా. మరి వాళ్ళ మీదే ఉండదా? అసలు సిట్ ఏర్పాటు చేసింది ఎవరు? ఇంకొక విషయం ఏమంటారు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే సిట్ ఏర్పాటు చేసిన విషయమే తెలియదు, ఐఏఎస్ అధికారుల సంఘం వాళ్ళు చెప్తేనే సిట్ ఏర్పాటు అయిందని చెప్తారు. ఇంతకంటే ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? ఇప్పుడు చెప్తున్నాం కదా, నిజంగా సిట్ ఏర్పాటు చేశారు కదా, విచారణలో అసలు దొంగ ఎవడు, వార్త ఇచ్చిందెవడు, వార్త తెచ్చిందెవడు, వార్తల్లో మసాలా నూరిందెవడు, ఈ ముగ్గురు దొరకాలి కదా. ఈ ముగ్గురిని పట్టుకున్నప్పుడే అసలు విషయాలు బయటకు వస్తాయి. అంత ఇంత ఒక అధికారంలో ఉన్న మంత్రుల మీద వార్తలు వస్తున్నాయంటే
పైన ఒక పెద్ద హస్తం లేకుండానే వార్తలు వస్తున్నాయా? అంత ఈజీ అవుతుందా? మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్తాడు కదా, మా మంత్రులు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు అనేసి క్లీన్ చెట్టించుకుంటా పోతున్న నేపథ్యం కనిపిస్తుంది కదా. ఏదన్నా వార్త రాయాలన్నా, వాళ్ళ మీద అపవాదు వేయాలన్నా, వాళ్ళని ఇరికించాలన్నా, ఇరికిస్తే నేనే ఇరికించాలి కానీ మీరెట్లా ఇరికిస్తారు అని చెప్తున్నారు. అంటే ఈ పాటికి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల బాగోగుల్ని పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల్ని గంగలో దూర్చి ఇవాళ ఎవరన్నా నాలాంటోళ్ళు ఒక వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. ఎవరన్నా దీన్ని కొంచెము విడమర్చి ఇది కాదురా నాయన, ఇదిరా మీకు ఇది జరుగుతుంది అనేసి తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే అసల్లోని వదిలిచ్చి కొసరోల్ని పట్టుకుంటున్న వైనం కనపడుతుంది. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకు? ఎవరు ఏం చెప్పకూడదు. అట్లాంటి పెద్ద పెద్ద ఛానళ్ళు వస్తే మాత్రం ఊకుంటారు. వాళ్ళు రాసిన దాంట్లో అసలు వాస్తవం ఏంటి, వాళ్ళు చెప్పిన వార్తను మేము మక్కికి చెప్పము. నేను ఆ రోజు అదే చెప్తున్నా, ఈ రోజు ఇదే. ఇప్పుడు కూడా సదర్ మహిళా అధికారిని, ఐఏఎస్ అధికారిని ఆత్మహత్యాయత్నం చేసింది అనే విషయం వీళ్ళకి ఎట్లా తెలిసింది? ఎవరు చెప్పారు? పోనీ అక్కడ తను అడ్మిట్ అయి చెప్పిందా, నేను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను, నేను టార్చర్ పడ్డాను, మీరు వార్త వేయండి అని చెప్పిందా? అది డిస్క్లైమర్ అనే వేయాలి కదా. మరి వాళ్ళు ఇన్నుంటాయి, అసలు కథలు మొత్తం వాళ్ళకు లీక్లు ఇస్తారు, చెప్పేస్తారు. అది జరుగుతుందా జరగలేదు, ఇంత జరుగుతుంటే జరుగుతున్నవని నిజం కావని ఎందుకు అనుకోవాలి? ఈరోజు ఎవరిని కాపాడే యత్నంలో ఇలా కొత్త పలుకులో వార్త వచ్చింది అనుకోవాలి. పోనీ రేవంత్ రెడ్డి కాపాడే యత్నంలో ఇలా రేవంత్ రెడ్డిని ఇరికిచ్చిండా? బట్టిని ఇరికిద్దామనుకొని లేకపోతే రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేసినా వీళ్ళే. ఎట్లుందంటే గుమ్మడికాయలు దొంగలు భుజాలు ధరుముకుంటారు చూసినావా, అట్లుంది పరిస్థితి. ఏది బాగుంది? ఒక మంత్రి డెక్కన్ సిమెంట్ విషయంలో 100 కోట్ల స్కామ్ అని అది బాజాబ్తా ఏకంగా ఓఎస్డి విషయంలో ఏకంగా మంత్రింటికే పోలీసులు పంపిస్తారు. ఇంకొక మంత్రి ఎక్సైజ్ విషయంలో స్కాములు జరుగుతున్నాయని ఆయన మీద వార్తలు రాపిస్తారు. వార్తలు రాపియచ్చు, నిజం కావచ్చు. ఇంకా ఎక్కడ కూడా మళ్ళీ మా దగ్గర ఏది జరగలేదని చెప్తుంటారు. ఇంకొక మంత్రి ఒక మహిళా జర్నలిస్ట్ని వేధించిండ్రు అనేసి సెటిల్మెంట్ జరిగిందనేసి వార్తలు రాపిస్తారు. ఇంకొక మంత్రి పలానా ఐఏఎస్ అధికారితో ఈ విధంగానే వాళ్ళే రాపిస్తారు. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి విషయంలో ఉప ముఖ్యమంత్రి ఇంత చేపించినని మళ్ళీ వాళ్ళే వార్తలు రాపిస్తారు. కానీ ఇంతమంది మంచుకుంటారు. నిజాలు దాన్ని విశ్లేషించి దాంట్లో ఉన్న మెరిట్స్ ఏంది, డీమెరిట్స్ ఏంది అనే విషయాన్ని బయట పెడితే మాత్రము మేము బయటాడతామంటారు. ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయము? మరి ఇప్పుడు రాధాకృష్ణ మీద విచారణ ఉండదా? రాధాకృష్ణ రాత్రికి ఎత్తుకపోరా? ఇవాళ ఏ బేస్ మీద ఇవాళ ఉప ముఖ్యమంత్రి ఇదంతా బట్టినే చేపించిండు? ఎందుకంటే నైని కోల్డ్ బ్లాక్ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అన్నకి ఇప్పించుకోవాలని చెప్పేసి ఇటు నరేంద్ర చౌదరి అల్లుడికి కాకుండా ఇటు బట్టికి వాళ్ళకి కాకుండా చేసినందుకే ఈ ఇద్దరు కలిసి వార్త రాపించరనేలాగా ఈరోజు ఆయన చెప్పిన విధానం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పింది నేను మళ్ళీ అగైన్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ తేల్చుకోవాల్సింది ప్రజలే. ఏం జరుగుతుంది అసలు, ఎంత చండాలమైన వ్యవహారాలు నడుస్తున్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు చేస్తారు, ఆ చైర్మన్లను వదిలేస్తారు. కానీ ఇక్కడ ఆ వార్తను విశ్లేషించిన వాళ్ళ మీద కేసులు పెడతారు, ఛానళ్ళ మీద దాడులు చేస్తామంటారు. ఇది దేనికి దారితీస్తుంది? ఎంతమంది మీరు గొంతులు మోయించగలుగుతారు? మొదటి నుంచి మేము చెప్తున్నది ఇదే. పబ్లిక్ ప్లాట్ఫామ్లో మేము చేసిన వీడియోలు ఎక్కడ వాటిని పబ్లిష్ చేయమన్నా చేస్తాం, మీకు వినిపిస్తాం మేమేం మాట్లాడినామన్నది. అసలు ఎట్లా జరుగుతుంది ఇట్లా అని అడిగినాం, క్వశ్చన్ చేసినాం. ఇది వాళ్ళ ఇంట్లో ఆత్మహత్యాయత్నాలు చేసిరు, వాళ్ళు ఫోన్లు గుంజుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కాలు పట్టుకున్నారు. ఇన్ని విషయాలు ఎట్లొచ్చినాయి? ఒక ఎన్టీవీకి కావచ్చు, ఒక ఏబిఎన్ కావచ్చు, ఎట్లొచ్చినాయి వార్తలు? దాన్ని ఎందుకు కనుగొంటలేరు? ఇక్కడే ఉంది అసలు మర్మం అంతా. దీన్ని గట్టిగా, ఎందుకంటే మేము మాత్రము ఆ అసలు వ్యక్తులు ఎవరో బయటకు వచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. ఇక మీరు ఊకోమంటే ఊకోవాలనా? అనవసరంగా మా మీద బురద జల్లేసి మేము పద్ధతిగా వీడియోలు చేసినాము, నిజాలు చెప్పే ప్రయత్నం మాత్రమే చేసినాం. ఇక్కడ ఇవాళ ఇంకొక దందా జరుగుతుంది, నిజంగా ప్రజలకు తెలియదు కదా. ఇప్పుడు ఈ నైని కోల్డ్ బ్లాక్ విషయంలో ఎవరెవరు పోటీలు పడుతున్నారు, ఎవరెవరికి మధ్యలో కాళ్ళు అడ్డం పెట్టుకున్నారు, ఎంత జమితే ఎంత ఆనాడు వీళ్ళే కదా గగ్గోలు పెట్టిరు.
ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు? అది గవర్నమెంట్‌కి ఇస్తే సింగరేణిలో దోముకుంటారు కదా! మరి ఈ రోజు ఎందుకు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళే కదా! మరి వీళ్ళెందుకు పోటీ పడ్డారు? దీని మీద సమాధానం రావాలి. ఊకనే మీరు బహిరంగ సభలలో ఏబిఎన్ రాధాకృష్ణకు, నరేంద్ర చౌదరికి ఏం గొడవలు ఉన్నాయో, పాత గొడవలు వాళ్ళు తలుపులు మూసుకొని కొట్లాడుకొని తేల్చుకోవాలి గానీ, మమ్మల్ని ఎందుకు లాగుతారు, మా మంత్రులను ఎందుకు లాగుతారు, మా అధికారులను ఎందుకు లాగుతారు అన్నారు. ఇంత సున్నితంగా వాళ్ళకి సమాధానం చెప్పడం ఎందుకు? లాగి ఇన్వెస్టిగేషన్ చేస్తే అర్థమైపోద్ది కదా! మొన్న కూడా మాట్లాడినారు కదా, సిపి సత్యనారాయణ గారు మాట్లాడినారు కదా! మామూలు వాళ్ళ మీద ప్రతాపం ఎందుకు? అసలైన వాళ్ళు ఉన్నారు కదా, మీ కళ్ళ ముందే కనబడుతున్నప్పుడు వాళ్ళని విచారించకుండా మిగతా వాళ్ళని భయపెట్టాలనుకుంటున్నారంటే ఏంది? ఓహో, ప్రభుత్వంలో జరుగుతున్న వాటిని చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ప్రజలకు చెప్తున్నాం కాబట్టి ఇదే కదా బాధంతా.